ఈ శతాబ్దం తొలినాళ్ల మాట. మహారాష్ట్రలో బీజేపీ శివసేన పొత్తుకు ప్రధాన కారకుడైన బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ను కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో శివసేనకు జూనియర్ భాగస్వామిగా ఉండడానికి ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించాను. ఆయన ఇలా సమాధానమిచ్చారు. రాజకీయాల్లో ఎవరైనా సరే తమ సమయం వచ్చేదాకా వేచి ఉండాల్సిందే. వాజ్పేయి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి గౌరవాదరాలు పొందుతున్న సమున్నత నేత. అయితే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వం అవసరం మాకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏదో ఒకరోజు శివసేన అవసరం మాకు ఉండకపోవచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు మేమే అన్నిటినీ నిర్దేశిస్తాం. దాదాపు 2 దశాబ్దాల అనంతరం శివసేన అధినేత బాలాసాహెబ్ మరణించిన 12 ఏళ్లకు ప్రమోద్ మహాజన్ స్వప్నాన్ని బీజేపీ తిరుగులేని రీతిలో సాధించింది. మహారాష్ట్రలో ఇప్పుడు ఎదురులేని నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. 2024 శాసనసభ ఎన్నికల్లో సొంతంగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఎట్టకేలకు మిత్రపక్షాలను, ప్రత్యర్థి పార్టీలను తన అభీష్టాల ప్రకారం నిర్దేశించగలిగే, నియంత్రించగలిగే ప్రభావ ప్రాబల్యాల విజేతగా ప్రభవించింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన మహారాష్ట్రలో ఈ పెనుమార్పు ఎలా సంభవించింది? 1988లో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ, శివసేనలు రాష్ట్ర, జాతీయ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేవి. అయితే 2014లో ఈ మిత్రపక్షాలు మొట్టమొదటిసారి వేటికవే పోటీ చేశాయి. నరేంద్ర మోదీ పలుకుబడితో బీజేపీ 122 సీట్లు గెలుచుకోగా శివసేన 63 స్థానాలను స్వాయత్తం చేసుకుంది. హిందుత్వ రాజకీయాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రధాన శక్తి అన్నది ఆ ఫలితాలతో స్పష్టమైంది. 2019 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో శివసేన కలవడంతో రాష్ట్రంలో కాషాయ కూటమి ఏకైక ప్రతినిధిగా బీజేపీ మిగిలిపోయింది. 2022లో శివసేనను చీల్చడం ద్వారా తన ఒకప్పటి మిత్రపక్షమైన శివసేనను మరింత బలహీనపరచడంలో బీజేపీ సఫలమైంది. తాజా శాసనసభ ఎన్నికల్లో 4/3 మెజారిటీతో తిరుగులేని విజేతగా నిలిచిన బీజేపీ మహారాష్ట్ర రాజకీయాల్లో గుత్తాధిపత్యం చెలాయించే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో తన ఎదుగుదలకు ప్రధాన ప్రతిబంధకం కాంగ్రెస్ కాదని ప్రాంతీయ పార్టీలే అన్న సత్యం బీజేపీకి మొదట్నుంచి బాగా తెలుసు. పశ్చిమ మహారాష్ట్రలో అన్ని విధాలా ప్రబలంగా ఉన్న సహకార సంఘాలు, వాటి పెత్తందారులపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి పూర్తి నియంత్రణ ఉండగా మరాఠీ అస్మితకు శివసేన ప్రతీకగా వెలుగొందుతోంది. ముంబైలో భూమిపుత్రుల ఉద్యమంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శివసేన మహారాష్ట్రియన్ హిందూ అస్తిత్వం, భావోద్వేగాల ఆధారంగా గ్రామీణ మహారాష్ట్రకు కూడా వ్యాపించి వేళ్లొనుకుంది. మిత్రపక్షాలుగా ఉన్న కాలంలో కూడా బీజేపీ, శివసేనలు ఒకే ఓటు బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడాల్సి వచ్చేది. పంజాబ్లో మిత్రపక్షమైన అకాలీదళ్ నుంచి బీజేపీకి ఇటువంటి పోటీ ఉండేది కాదు. బీజేపీ, శివసేన కూటమి 25 సంవత్సరాల పాటు ఎత్తుపల్లాలను చూసింది. మహారాష్ట్రలో వేళ్లూనుకోవడానికి శివసేన స్థానిక పలుకుబడి బీజేపీకి ఎంతైనా అవసరమయ్యేది. బీజేపీ మనుగడకు ప్రధాన ఆలంబనంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దశాబ్దాలుగా అగ్రవర్ణ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల నాయకత్వంలోని పార్టీగా పేరుపడింది. శివసేనతో జతకట్టడం ద్వారా సంఘ్ పరివార్ తన ప్రజాదరణను పెంచుకోగలిగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రాజ్యాధికారం ఆసరాతో బలహీనపరచడంలో బీజేపీ సఫలమైంది. ఆ పార్టీకి చెందిన ఆర్థికంగా, రాజకీయంగా శక్తిమంతులైన నాయకులందరిపైన దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం జరిగింది. మరి 2023లో ఎన్సీపీలో చీలిక సంభవించినప్పుడు పార్టీ ఫిరాయించిన నేతలందరూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులను ఎదుర్కొంటున్న వారే కావడంలో ఆశ్చర్యమేముంది? నాయకుల వ్యక్తిగత అధికార లాలస, దర్యాప్తు సంస్థల ఒత్తిడి, భావజాలపరమైన విభేదాల కలగలుపు ఫలితంగా శివసేనలో చీలిక సంభవించింది. కాంగ్రెస్తో శివసేన పొత్తు పెట్టుకోవడం ఒక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకని? బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘనత తమదే అని ఘనంగా చాటుకున్న పార్టీ అసలు రాముడి అస్తిత్వాన్నే అంగీకరించిన పార్టీతో కలవడమేమిటి అని శివసేన కార్యకర్తలు సహజంగానే విస్మయం చెందారు, అయోమయంలో పడ్డారు. తమ నాయకులు తమను మోసగించారని అభిప్రాయపడ్డారు. అధికార లాలస అమితంగా ఉన్న ఏక్నాథ్ సిందే బీజేపీ ప్రోత్సాహంతో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ భావజాలాన్ని ఉపేక్షించడాన్ని ప్రశ్నించారు, ఎదురుతిరిగారు. బాలాసాహెబ్ వారసత్వానికి తానే నిజమైన యోగ్యుడని చాటుకున్నారు, నిరూపించుకున్నారు. ఈ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కాపాడుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.
శివసేనలో చీలిక బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ, వాజ్పేయి, అడ్వానీ ద్వయం పాటించిన సమ్మిళిత సంకీర్ణ ధర్మాలను క్రమంగా త్యజిస్తూ ఒక ప్రాంతీయ పార్టీతో ఏర్పాటు చేసుకున్న కూటమిలో తానే ఆధిపత్యపక్షంగా వ్యవహరించడం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయం సాధించడంతో రాష్ట్ర స్థాయి భాగస్వామ్య పక్షాలు తాను నిర్దేశించిన విధంగా వ్యవహరించేలా చేయడంలో పూర్తిగా సఫలమవుతోంది. అసోంలో అసోం గణ పరిషత్ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఒక జూనియర్ భాగస్వామిగా ఉంది. గోవాలో ఒకప్పుడు సర్వాధిపత్యంతో వ్యవహరించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఇప్పుడు బీజేపీకి ఒక చిన్న అనుబంధ పార్టీ మాత్రమే. కర్ణాటకలో జనతాదళ్ బీజేపీ నిర్దేశించినట్లు వ్యవహరించాల్సిందే. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్లో సైతం తన సమయం కోసం బీజేపీ ఓర్పుతో వేచి ఉంది. ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాలు చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అనివార్య కారణాల వల్లే కూటమిలో ఉన్నాయి. కానీ భావజాలపరమైన ఏకీభావంతో కాదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మహారాష్ట్రలో బిగ్ బాస్ ఎవరు అనేది ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్లకు బాగా తెలుసు. మహిళలకు నేరుగా నగదు బదిలీ చేసి లడ్కీ బహీన్ పథకం ఆలంబనతో తనను తాను సామాన్య మానవుని సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రిగా ప్రజాదరణను పెంచుకోవడానికి సకల ప్రయత్నాలు చేశారు. ఆయనకు ప్రజాదరణ పెరిగింది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ బీజేపీ ప్రాపకంపైనే సిందే ఆధారపడి ఉన్నారు అన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. అజిత్ పవార్ సైతం తన బాబాయి శరద్ పవార్ నీడ నుంచి బయటపడి సొంతంగా వెలుగొందుతున్నప్పటికీ బీజేపీ ఎప్పుడైనా సరే తనపై కేసులు మోపగలదనే సత్యాన్ని విస్మరించలేరు. ఒక విధంగా మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఒక జనరల్ ఆదేశాలు పాటించే బెటాలియన్ కమాండర్లు మాత్రమే. గుజరాత్లో మాదిరిగా మహారాష్ట్రలో కూడా ప్రతిపక్షాలు మళ్లీ అధికారానికి రాలేని పరిస్థితి నెలకొంటుందా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. గుజరాత్లో బీజేపీ తన తిరుగులేని ప్రాబల్యాన్ని చాలా తేలిగ్గా సాధించుకోగలిగింది. ఆ రాష్ట్రంలో బీజేపీని సమర్థంగా ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ లేకపోవడమే అందుకు కారణమని చెప్పవచ్చు. మహారాష్ట్రలో సాహు, పూలే, అంబేద్కర్ల ప్రగతిశీల సామాజిక వారసత్వం ప్రభావశీలంగా ఉంది. వెనుకబడిన కులాల, దళిత వర్గాల ఉద్యమాలు, రాజకీయాలపై మధ్యేవాద శక్తులు, వామపక్షాల ప్రభావం బలంగా ఉంది. ఈ కారణంగా సంఘ్ పరివార్ మహారాష్ట్ర సమాజం రాజకీయాలపై తన పట్టును సాధించుకోవడంలో అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది. 2024 శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆ సుదృఢ ప్రగతిశీల వారసత్వం పరిమితులను బహిర్గతం చేసింది. ధనశక్తి ప్రభావంతో పాటు అవకాశవాద రాజకీయాలు ఆ వారసత్వాన్ని బాగా దెబ్బతీశాయి. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇరువురు ఇప్పుడు అనిశ్చిత భవిష్యత్తు ఎదుర్కొంటున్నారు. ఇరువురు తమ తమ పార్టీలపై పట్టు కోల్పోయారు. బీజేపీతో ముఖాముఖి పోటీ చేసిన 75 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 62 స్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో లభించిన సానుకూలతలన్నిటినీ కాంగ్రెస్ పూర్తిగా కోల్పోయింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో మహారాష్ట్ర రాజకీయాలపై తన పట్టును ఎటువంటి మినహాయింపులు లేకుండా బిగించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ వలె మహారాష్ట్ర హిందుత్వకు ప్రయోగశాల కాకపోవచ్చు, కానీ మరాఠా భూమిలో ఒక కొత్త వ్యవస్థ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. తన శతవార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు సంసిద్ధమవుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు మహారాష్ట్ర సంఘ్ పరివార్ పాలనలోకి రావడం కంటే ఉత్తమ కానుక మరేముంటుంది?